మొన్న నా దేశం నా స్వప్నం పేరిట ఒక ప్రభుత్వ నిర్వహణ సంస్కరణల సమాహారం, దానిని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాను. అది ఆ పార్సల్ కట్టడం అది అంతా వీడియో చేసి పోస్ట్ చేశా. పేషీలో ఒక 8 మంది అధికారులు ఉంటారు, వాళ్లకు సపరేట్ పార్సల్స్, జగన్మోహన్ రెడ్డికి ఒక పార్సల్, ఓవరాల్గా ఆ పార్సల్ ముఖ్యమంత్రి గారి పేరుకి వెళ్తుంది. నా ప్రతిపాదనలు, నా సూచనలు, నేను ప్రపోజ్ చేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇవన్నింటి యొక్క ప్రధాన ధ్యేయం ఏమంటే ప్రభుత్వ నిర్వహణాన్ని సరళీకృతం చేయటం, నెంబర్ 1. నెంబర్ 2, నిర్వహణ వ్యయాన్ని తగ్గించటం. నెంబర్ 3, ప్రజల మీద భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మన రాష్ట్ర పరిస్థితికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అన్యాయం అయిపోయాం, రాజధాని పోయా, ఆదాయం పోయా, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ఒక పక్క చెప్పుకుంటా, ఇంకొక పక్క చార్టర్డ్ ఫ్లైట్లు, టీ పార్టీలు, ఏదైతే లగ్జరీ బస్సు యాత్రలు ఇలా క్షవరం చేశాడు. అది చంద్రబాబు నైజం. జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్ర విభజన, రాజధాని కోల్పోవటం, ప్రత్యేక హోదా రాకపోవటం, ప్రత్యేక ప్యాకేజీ అది ఏమైందో తెలియకపోవటం, ఇవన్నీ ఉంటే కూడా ప్లస్ ఈ కరోనా లాక్డౌన్, ఆర్థిక సంక్షోభం, వైద్యపరంగా చాలా ఇబ్బందులు, అత్యంత కేటాయింపులు చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి, ఇన్ని ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, వాటిలో చెప్పింది కొన్ని, చెప్పనివి కూడా ఎన్నో చేశాడు, చేస్తూనే ఉన్నాడు. సంతోషం. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. కలిసి రాష్ట్రానికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలు, కేటాయింపులు, వీటి గురించి కలిసి వచ్చాడు. బాగుంది. అవి మన హక్కు, అవి రాబట్టాలి, రాబడతాం, అది వేరే కథ. జగన్మోహన్ రెడ్డి ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను బేరేజు వేసుకుంటూ, చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. సంతోషం. అయితే నేను ప్రతిపాదించేటువంటి ఈ సంస్కరణలు, ఈ ప్రతిపాదనలు అమలైతే ఈజీగా మనము ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా చెప్పాలంటే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా నిలబెట్టాడు. నాది మాతృభాష తమిళం. తమిళ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గురించి
ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి మనకు రాలేదేమి అని కుళ్ళుకుంటూ ఉంటారు. నేను చూస్తుంటా. ఇది వేరు. మీరు కాస్త డీప్గా అనలిటికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతో చెయ్యాలనుకుని చేసిన వాటిని, చేయదలచిన వాటిని విడతల వారిగా, ఇప్పుడు ఈ గృహిణులకు 5 సంవత్సరాలలో 75,000 ఇస్తాను అని చెప్పి సంవత్సరానికి 15,000 చెప్తుంది. ఈ విడత వీళ్ళకు చేశాను, నెక్స్ట్ ఇయర్ మీకు చేస్తాను. ఇది ఆర్థిక పరిస్థితి అటువంటిది. నేను ప్రతిపాదించేటువంటి ఈ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు, సంస్కరణలు అమలైతే మనకు కేంద్రంతో పని లేదు. వాళ్ళు ఇవ్వవలసినవి ఇచ్చినప్పుడు ఇవ్వని, వాటి కోసం మనం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉండదు. ప్రత్యేక హోదా, దానికోసం మనం పోరాడుతూనే ఉంటాం. కానీ అది రాకున్నా మనం నిలదొక్కుకోగలుగుతాం. ఈ విధంగా ఎన్నో ఉంది. ఆ పూర్తి పాఠం నా దేశం నా స్వప్నం పేరిట నా గూగుల్ డ్రైవ్లో నుంచి కింద షేర్ చేశాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఇది బాగుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి 2019 మే నెలలో పంపించేశాను. అయ్యా పరిస్థితి ఇది, మీరు ఇవి పరిశీలించండి, ఇవి అమలు చేయండి. అవర్ స్టేట్ విల్ బికమ్ రిచ్. ఆల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ వుడ్ బి రియలైజ్డ్. మీరు ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారో వాటిని జస్ట్ లైక్ దట్ చేయొచ్చు అని చెప్పి పంపించేశాను. పాపం సీఎం కార్యాలయంలో ఆ రోజే దానిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం, వాళ్ళు దాన్ని మళ్ళీ కొన్ని శాఖలకు పంపించారు. అంటే ప్లానింగ్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, జనరల్ సర్వీసెస్, ఇక కొన్ని శాఖలకు పంపించారు. ఈ మాట మనకు తెలియదు. నేను 2020లో సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రశ్నించగా ఈ సమాచారం నాకు ఇచ్చారు. ఆర్థిక శాఖ కొన్ని శాఖలకు పంపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి పంపించారు. వారు దానిని కలెక్టర్ గారికి పంపించారు. బాగుంది. కలెక్టర్ గారు ఏం చేయాలి? ఆ సలహాల యొక్క పూర్తి పాఠాన్ని చూసి, ఇంకా అవసరమైతే దానికి కావాల్సినటువంటి డేటా కలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేసేటువంటి సాధ్యాలను పరిశీలించి దాని మీద తన అభిప్రాయం ఏమిటో రాసి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి పంపాలి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్కి పంపాలి. ఫైనాన్స్ సీఎంఓకి ఇవ్వాలి. కానీ జరిగింది ఏమంటే, నిన్నే వచ్చిందనుకుంటా, నిన్న ఈరోజు నేను చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కలిసి నా విజన్ చిత్తూరు డాక్యుమెంట్ గురించి వారితో చెప్పాలంట. ఇది ఏదన్నా సాధ్యమా? సీఎం కార్యాలయం నుండి వచ్చిన కాగితమే 2019 మే నుండి 2020 జూలై దాకా, అంటే 14 నెలలు. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసినాడంటే ఇవి 14 నెలలు చేసినట్టుంది. సరే, హోమ్ డిపార్ట్మెంట్ కొన్ని పంపించారు. అంటే నేర నియంత్రణ, అది కాన్సెప్ట్.
హోమ్ డిపార్ట్మెంట్ డీజీపీకి పంపించింది. వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మా ఆర్టీఐ కింద రాదు అని చెప్పి అదేదో ఒక లెటర్ పంపించారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఇవి ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు సీఎం ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి ఆడ పులిలాగా ఉంటాడు కాబట్టి ఆ పేషీలో ఏదో కొంత జరిగేలాగా ఉంది ఫాస్ట్గా. ఇక కిందికి రాను 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 ఇటువంటివి జరుగుతాయి. ఇంత కట్ట ఉంది లెటర్లు. నేనేదో ప్రభుత్వానికి 10 రూపాయలు మిగల్చాలి అనుకొని ఇవి పంపడం. కానీ ఆ లెటర్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ పోస్ట్, 50 రూపీస్ మినిమం క్షవరం. అందుకే నేను మొన్న జగన్మోహన్ రెడ్డికి పంపించినప్పుడు నా డిమాండ్ ఒకటే, ఇవి పరిహారాలు, ఇవి మార్గాలు, మీరు వీటిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. వాళ్ళు అన్నీ అమలు చేయమంటే చేయండి, కొన్నే అమలు చేయమంటే కొన్నే అమలు చేయండి. లేదు ఇవన్నీ చెత్త అంటే నా నెత్తి మీద నేను వేసుకుంటా. అంతేగాని వాళ్ళు వీళ్ళకు పంపడం, వీళ్ళు వాళ్ళకు పంపడం, వాళ్ళు వీళ్ళకు పంపడం, ఈ దాగుడు మూతలు మనకి సెట్ అవ్వదు. ఇప్పటికే నాకు 53 సంవత్సరాల వయసు. ఈ ఎకానమీ ప్యాకేజ్ అనేది 1995లో నేను రూపొందించాను. కాలానుగుణంగా దీన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2003లో ఒక సమాధానం పంపించారు, మీ సలహాలను తగిన రీతిలో వినియోగించుకుంటాం అని. అంటే 8 years గ్యాప్ అనమాట. అక్కడికి అది పోయా. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి జాతకము, ఆయన గ్రహబలము, ఆయన భాగ్యరేఖ, ఈ సలహాలు, ప్రతిపాదనలు, సంస్కరణలతో పని లేకుండానే కాలం జరిగిపోయింది, బ్రహ్మాండంగా జరిగింది. ఇక ఆ తర్వాత శని పట్టింది, రోసయ్య కొంతకాలం, కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం, ఈ 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఒక 5 ఏళ్ళు వెలగబెట్టినాడు. శుద్ధం క్షవరం. జగన్మోహన్ రెడ్డి రెజిమ్ మొదలైంది. ఇదే ఈ కరోనా, ఈ లాక్డౌన్లు ఇవి లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆర్థిక దుస్థితిని, ఆర్థిక కటకటలను ఓవర్కమ్ అయ్యేవాడేమో. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బెటర్ లేట్ దాన్ ఎవర్. ఈ నా మాటలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళాలి. వెళ్తే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజల మీద ఏ భారము లేకుండా ప్రభుత్వ నిర్వహణ వ్యయం తగ్గిపోయి ఆదాయం పెరిగి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం జోరుగా సాగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం వెళ్ళకపోవటం అన్నీ మీ చేతుల్లో పని, మీ మౌస్తో పని. ఒక్క షేర్ కొడితే చాలు. వందలు, వేలు, లక్షలైతే ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు నోటన్నా వేస్తారు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిపోతుంది. చేస్తారు కదా. నమస్తే, చిత్తూరు నుండి మురుగేశం.